శత్రుచ్ఛేదైకమంత్రం శత్రుచ్ఛేదైకమంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచితతమసః సముచితతమసః సంఘ నిర్యాణ మంత్రం సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసనభుజగ వ్యసనభుజగ సందష్ట సంత్రాణ మంత్రం సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. హరే కృష్ణ. ఇది కులశేఖర మహారాజు రాసినటువంటి ముకుందమాల స్తోత్రంలోని 31వ శ్లోకం. ఇది జిహ్వే ఓ జిహ్వా, నాలుకను చెప్తా ఉండాలన్నమాట. నువ్వు ఎప్పుడు కూడా రకరకాలన్నీ మాట్లాడుతున్నావు కదా, వాటి బదులు నిత్యము కృష్ణనామాన్ని జపించు, కృష్ణనామాన్ని పలుకు. ఎందుకు పలకాలి కృష్ణనామాన్ని అంటే శత్రుచ్ఛేదైక మంత్రం, అన్ని రకాల శత్రువుల నుంచి మనల్ని బయటపడేసేది, అన్ని రకాల శత్రువులను నాశనం చేసేది. ఇక్కడ మనకు శత్రువులు అంటే బాహ్యంగా ఉండే శత్రువులే కాదు, మన అంతరంలో కూడా శత్రువులు ఉన్నాయి. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అంటారు. ఈ చాలా పవర్ఫుల్ అన్నమాట, మనిషిని అట్లే నిలువున దహించేస్తాయన్నమాట ఈ శత్రువులు. అలాంటి బాహ్య శత్రువులు, అంతర్శత్రువులన్నిటినీ కూడా ఈ కృష్ణనామం అనేది నశింపజేస్తుంది అన్నమాట. శత్రు ఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. అన్ని ఉపనిషత్తులు కూడా ఈ కృష్ణనామాన్ని పూజిస్తూ ఉన్నాయి, అవి రికమెండ్ చేస్తున్నాయి, కృష్ణనామాన్ని జపించండి ధన్యులవుతారు అని. సకల ఉపనిషత్తులు కూడా ఆ కృష్ణనామాన్ని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. సంసారోచ్ఛేద మంత్రం, మనం జనన మరణాలు అనేటువంటి సంసారంలో నుంచి బయటపడేసేటువంటి ఏకైక మంత్రము. సంసారం అంటే ఇది భార్యాభర్తలు చేసుకునడమనే కాదు, ఇది మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటువంటి ఈ సంసార బంధంలో నుంచి బయటపడవేసేటువంటి ఏకైక మంత్రము. సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. యాక్చువల్గా ఇక్కడ సంఘము అంటే మనం కలవడం అన్నమాట. ఎవరితో రోజు కలుస్తూ ఉండాము, అందరం కలిసి కూర్చుంటాం కదా, అది ఎవరితో రెగ్యులర్గా మనం కలుస్తూ ఉండాము. ఎప్పుడు మనం కృష్ణతో సంబంధంగానే పెట్టుకోగలిగితే అది మనకు తరిస్తుంది. వ్యావహారిక విషయాల పట్ల సంఘం కలిగి ఉంటే అది మనల్ని మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధిలోకి తోసివేస్తుంది. జీవుని యొక్క లక్షణము భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి, కానీ మనం బయట ఉండే సంఘాలతో సంబంధం పెట్టుకుంటున్నాము, అది అజ్ఞానానికి నిదర్శనం అన్నమాట. కాబట్టి అలాంటి అజ్ఞానంలో నుంచి బయటపడేస్తుంది. అంటే వ్యావహారిక భౌతికమైనటువంటి సంబంధాల్లో నుంచి బయటపడేటువంటి గొప్ప మంత్రము అని మనం తెలుసుకోవాలి. తర్వాత సర్వైశ్వర్యైక మంత్రం, ఒకే మంత్రం అన్ని రకాల ఐశ్వర్యాలను కూడా ఇవ్వగలదు. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. మనకు రకరకాల వ్యసనాలు ఉన్నాయి అన్నమాట, ఆ భౌతికమైనటువంటి రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యసనం అనేది విషసర్పం మన కాటు వేస్తే ఎంత ప్రభావం ఉంటుందో అంత ప్రభావంతో సమానం అన్నమాట ఈ వ్యసనాలు అనేటివి. విషసర్పాలు అనేటి కాటు వేస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో అలాంటి ఇబ్బంది కలిగించేటువంటి ఈ వ్యసనాలన్నిటిలో నుంచి కూడా మనల్ని బయటపడేసేటువంటి గొప్ప మంత్రం ఇది కృష్ణ మంత్రము. తర్వాత జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. ఓ నాలుక, నిత్యము కృష్ణనామాన్ని పలుకుతూ ఉండు. జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఎప్పుడైతే రెగ్యులర్గా మనము కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటామో అప్పుడు ఈ జన్మకే సార్థకం ఏర్పడుతుంది, జన్మని సాఫల్యం చేసుకోవచ్చు, మళ్ళీ పుట్టకుండా మనం వైకుంఠ లోకాలను చేరవచ్చు, భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరవచ్చు అనేసి శ్రీ కులశేఖర మహారాజు వారు ఎంతో వివరంగా తెలియజెప్తున్నారు. మనం ప్రతిరోజు కృష్ణనామాన్ని జపిద్దాము, తరిద్దాము, అందరినీ తరింపజేద్దాము.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.